వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మందస మండలం కొత్తపేట 16 నంబర్ పాత జాతీయ రహదారిపై ఒక వివాహిత అనుమానాస్పద స్థితి ఆ ప్రాంత వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. సగం కాలిన ఆ పార్థివ శరీరం చూసినటువంటి స్థానికులు మాత్రం ఆమెను గుర్తుపట్టారు. అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు సమాచారం ఇచ్చారు. కాకపోతే మందస మండలం పీడి మందస చెందినటువంటి రాజేశ్వరి 11వ తేదీన తన కన్నవారి లేనటువంటి పాలవాల్సి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ గ్రామదేవత ఉత్సవాల్లో పాల్గొని 11వ తేదీన అత్తవారి లేనటువంటి పీడి మందసు వచ్చిన తర్వాత ఆమె అదృశ్యమైన 5 రోజుల తర్వాత కొత్తపేట సమీపంలో జీడి తోటల్లో సగం కాలినటువంటి రాజేశ్వరి హత్య చేశారా లేకపోతే ఎవరైనా ఆమెని వ్యూహాత్మకంగా హతమార్చారన్న విషయంపై పోలీసులు మాత్రం క్లూజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ని కూడా దించారు. నిన్న ఈ హత్య ఉదంతం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. 5 ఏళ్ల క్రితం పీడి మందసి చెందినటువంటి చంద్రశేఖర్తో పాలవల్స్ గ్రామానికి చెందిన రాజేశ్వరి వివాహం జరిగింది. వారికి 3 ఏళ్ళు బాబు కూడా ఉన్నాడు. ఇటీవల కన్నవారింట్లో పండగల సందర్భంగా వెళ్ళినటువంటి రాజేశ్వరి మాత్రం 11వ తేదీన పండగలు ముగిసిన తర్వాత అత్తవారింటికి బయలుదేరిన ఆమె మాత్రం ఎప్పటికీ తిరిగి రావడం కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసినటువంటి తరుణంలో 5 రోజుల అనంతరం కొత్తపేట సమీపంలో జీడి తోటల్లో సగం కాలు ఉన్నటువంటి రాజేశ్వరి మృతదేహాన్ని చూసినటువంటి బంధువులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే పాలవలస గ్రామంలో జరిగిన ఉత్సవాల్లో మాత్రం ఇటీవల కాలంలో ఒక యువకుడు కూడా హతమార్చాడు. ఈ 2 హత్య ఉదంతాలు ఎవరైనా వ్యూహాత్మకంగా చేశారా అన్నటువంటి అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. వివాహం జరిగినటువంటి ఆ రాజేశ్వరి భర్త మాత్రం రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. ఆయనకి ఎటువంటి వివాదాలు లేనటువంటి ఈ తరుణంలో రాజేశ్వరి కన్నవారింటి నుండి అత్తవారింటికి వస్తున్న తరుణంలో ఎవరు కిడ్నాప్ చేసి ఆమెని అత్యాచారానికి గురి చేసి ఆమెను హతమార్చి అలా సగం కాలిన మృతదేహాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళారా లేకపోతే బంధువులు ఎవరైనా కూడా ఆమెపై అగత్యానికి పాల్పడే పరిస్థితులు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాలవలసలో బయలుదేరినటువంటి రాజేశ్వరి పిడి మందస రాకపోవడానికి 5 రోజుల కారణం ఏంటి, ఆవిడ మిస్సింగ్ వెనక ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు మాత్రం లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 2 రోజుల వ్యవధిలో ఆ 2 హత్యలు మాత్రం ఈరోజు పాలవలస వాసులందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేస్తున్నాయి. కూలీ నాలి చేసి జీవనం సాగిస్తున్నటువంటి ఆ కుటుంబంపై ఎవరు ఈ అక్కసుకు పాల్పడ్డారు లేకపోతే రాజేశ్వరికి ఎవరైనా కూడా శత్రువులు ఉన్నారా లేకపోతే చంద్రశేఖర్ భర్తకి ఎవరైనా శత్రువులు ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైతే మృతదేహం దగ్గర సెల్ ఫోన్ కూడా దొరకడం ఆ సెల్ ఫోన్లోని నెంబర్ల ఆధారంగా రాజేశ్వరిని ఎవరిని సంప్రదించారు 11వ తేదీన అత్తవారింటికి బయలుదేరినటువంటి రాజేశ్వరి కన్నవారింటికి రావడానికి 5 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళిందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు. మిస్సింగ్ కేసు నమోదు తర్వాత మాత్రం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆరా తీస్తున్నారు. పాలవలసలో బయలుదేరినటువంటి రాజేశ్వరి పిడి మందస రావడానికి ఇంత జాప్యానికి కారణం ఏంటి, ఊరు నుండి బయలుదేరుతున్న విషయం ఎవరైనా గమనించారా, ఆమెను వెంబడించి ఆమెని కిడ్నాప్ చేసి ఆమెను హతమార్చేందుకు ఎవరైనా వ్యూహం రచించారా లేకపోతే ఇటీవల ఆ గ్రామంలో యువకుడు ఈ హత్యకు ఎవరైనా పన్నాగం పన్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తున్నారు. నిన్న పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో డాగ్ స్క్వాడ్తో పాటు క్లూజ్ టీమ్ కూడా ఆ తోటలో క్షుణ్ణంగా పరిశీలించారు. కాకపోతే మృతదేహం సగం కాలు ఉండడం, ఆమె సెల్ ఫోన్ అక్కడే ఉండడం, ఆమె తెచ్చుకున్న సామాన్లు కూడా అక్కడ చిల్లాచెదరుగా పడి ఉండడం, ఎవరైనా అల్లరిమోకలు ఆమెపై అత్యాచారం పాల్పడి ఆమెను అక్కడ కాల్చి ఆ జీడి తోటలో పడేస్తారన్న అనుమానాలు కూడా తలెత్తున్నాయి. ఈ 2 హత్య ఉదంతాలు మాత్రం ఈరోజు ఉద్యాన వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేస్తున్నాయి. పాత జాతీయ రహదారిపై నిర్మానుష్యంగా ఉంటుంది, ఎవరు కూడా అక్కడ రాకపోకలు ఉండవు. ఎందుకంటే NH-16 ఎక్స్టెన్షన్ తర్వాత పాత జాతీయ రహదారిపై ఉన్నటువంటి తోటలన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారడంతో అటువైపు వెళ్ళిన మహిళలపై అత్యాచారం పాల్పడుతున్న ముఠా ఏమైనా ఈ ప్రాంతాల్లో సంచరిస్తుంది అన్నట్టు అనుమానాలు కూడా పోలీసులు తలెత్తున్నాయి. ఎందుకంటే పాత జాతీయ రహదారి వైపు వెళ్ళే వాహనాలు కూడా అటువైపు వెళ్ళవు, ఆ పరిసర ప్రాంత గ్రామస్తులు కూడాను అక్కడ వైపు వెళ్ళే పరిస్థితి లేదు. కొత్త జాతీయ రహదారితో రావడంతో పాత జాతీయ రహదారి మాత్రం ఈ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్న ఈ నేపథ్యంలో రాజేశ్వరి అటువైపుకి వస్తుందన్న విషయాన్ని గమనించిన దుండగులు ఎవరైనా కూడాను ఆమెను అపహరించుకుపోయి 5 రోజుల తర్వాత ఆమెను హత్య చేసి ఆ జీడి తోటలో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కూడాను పిడి మందసి చెందినటువంటి రాజేశ్వరి హత్య మాత్రం ఆ ప్రాంతం వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. పోలీసులు మాత్రం ఈ 2 హత్య ఉదంతాలు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం క్లూజ్ టీమ్ అదేవిధంగా డాగ్ స్క్వాడ్తో పరిశీలించినటువంటి
ఉన్నటువంటి పోలీసులు మాత్రం లోతుగా దర్యాప్తు చేస్తే ఈ 2 హత్యల వెనుక ఒకటే ఎవరు కారణం ఉంటుందో ఎవరైనా వారు వెంబడించి ఆమెని కిడ్నాప్ చేసి హతమార్చారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మందస సమీపంలోని పిడి మందస గ్రామానికి చెందిన రాజేశ్వర హత్య ఉదంతం మాత్రం ఈరోజు ఆ ప్రాంతం వాసులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఒంటరిగా మహిళలు వెళ్తున్న విషయాన్ని గమనించి ఎవరైనా గ్యాంగ్ ఆ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నారు అన్నటువంటి ఒక అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో వలసకు చెందినటువంటి ఒక యువకుడు హత్య, మరోవైపు రాజేశ్వరి ఇలా హత్య చేయబడి అదేవిధంగా సగం కాలిన పార్థివ మృతదేహం లభించడం, ఈ పరిణామాలన్నీ కూడాను భయానక పరిస్థితులు నెలకొన్న అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మందస సమీపంలో ఉన్నటువంటి కొత్తపేట జీడి తోటల నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.